మీకు పైకి ఎత్తని బోర్డు కొంచెం థర్డ్ పర్సన్ కొంచెం చాలు 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 నరేష్ మళ్ళీ అమ్మా ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు మళ్ళీ వస్తే ఫోన్ వచ్చి చూడు ఎలా వస్తావు బాగానే ఉంది చూడు మళ్ళీ లేడీస్ తో వచ్చే చూసుకోవాలి వెంకటరావు సార్ పైకి వచ్చేది పక్కన వంకర ఉండదు నాగేష్ మీరు పెడితే ఆయన కనపడదు పక్క జరగమని ఓకే సార్ సార్ అన్న నుంచో మాట్లాడుతున్నాను అరవింద్ నా ఫోన్ అవకాశం చేసేసుకో మనం తక్కువ చేసినట్టు అందరికీ నమస్కారం. మార్పు కోసం ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాల్లో పాల్గొనాలి, సమాజంలో అవినీతిని రూపుమాపాలనేటువంటి గొప్ప సిద్ధాంతాలతో పార్టీని స్థాపించి రేపు మార్చి 14కి 9 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అమరావతి మంగళగిరి ఇప్పడం గ్రామంలో 9వ ఆవిర్భావ సభని ప్రకటించారు. ఈ ఆవిర్భావ సభకి పేరును కూడా మరి ఎవ్వరు కూడా ఊహించినటువంటిది, ఎవరు కూడా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి వైపు చూశారు. మరి రాష్ట్రంలో ఏకైక దళిత ముఖ్యమంత్రిగా పనిచేసి నీతి నిజాయితీలతో పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరుని సభా ప్రాంగణానికి ఖరారు చేసినటువంటి అంశం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ హర్షం ప్రకటిస్తా పవన్ కళ్యాణ్ గారిని దళిత పక్షపాత అని అందరూ కూడా కొనియాడుతా ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తే ఆవిర్భావ పోస్టర్ మీద కూడా చలో అమరావతి అని. చలో అమరావతి అంటే ఈ రాష్ట్ర రాజధాని అమరావతిగానే ఉంటుందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుయుక్తులు చేసినా ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూసినా అన్నిటికీ కాలం చెల్లిపోయిందనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు కోర్టులు కూడా తీర్పులు ఇచ్చినాయి. అమరావతి రైతుల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మద్దతు ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ మాత్రమే అమరావతి రైతులకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరి ఈ రోజున అమరావతి రైతులు కూడా పవన్ కళ్యాణ్ గారి చలో అమరావతి అని పెడితే వారు కూడా పెద్ద ఎత్తున మేము ఈ సభలో పాల్గొంటాం, పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తాం, ఈ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారేమో దళితులందరూ కూడా మాతోనే ఉంటారు, మాతోనే ప్రయాణం చేస్తారు, మాతో స్థిరంగా ఉన్నారని మాటలు మాట్లాడతారు. ఎక్కడన్నా దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఒక్క మాట చేశారా? కనీసం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా దామోదరం సంజయ్ గారి పేరుని ఎక్కడైనా ప్రకటించారా? అంటే దళితులు మీకు ఓటు బ్యాంక్ పనికొస్తారు కానీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి కానీ వారి జీవితంలో ఉన్నతంగా ప్రమాణాలను పెంచడానికి కానీ వారు ఎక్కడ పనికిరారా? కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకుంటారు వాళ్ళని. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభకి దామోదరం సంజయ్ గారి పేరు ప్రకటించడం అంటే దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడం, దళితుల పక్షపాతిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్నైనా సరే ఓటు బ్యాంక్ వాడుకుంటారు కానీ వారికి ఎక్కడ కూడా ఉపయోగపడరని చెప్పడానికి చిన్న జిల్లాల ఏర్పాటులో కనీసం దామోదరం సంజయ్ గారి పేరు ప్రకటించుకోవడమే నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోందా. ఈ రాష్ట్ర దిశని మార్చేదిగా రేపు మార్చి 14న జరిగే ఆవిర్భావ సభ జనసేన పార్టీ నిర్వహించబోతున్నాం. లక్షలాది మంది జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చూసాం, విధ్వంసకర పాలన జరిగింది, అవినీతి పాలన జరిగింది, అభివృద్ధి అన్న మాటకే ఎక్కడ కూడా తావు లేనటువంటి పాలన జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాచరిక వ్యవస్థలాగా ప్యాలెస్ పాలన సాగుతా ఉంది. ఈ అన్నిటిని ఎదిరించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా, అన్ని వర్గాలకి అండగా నిలబడే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భావితరాల భవిష్యత్ అన్ని కూడా ఈ ఆవిర్భావ సభ తర్వాత 5 కోట్ల మంది ప్రజలకి కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అన్ని వర్గాల మద్దతు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ తర్వాత లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పటికే ఈ సభను అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యం నుంచి మంచి పద్ధతి కాదు. మీరు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు ఎందుకంత భయపడుతూ ఉన్నారో కూడా సమాధానం చెప్పాలి. బలంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతూ ఉండడం, మార్పుని ఆకాంక్షించడానికి నేను చూశాను. నిజాయితీకి, మార్పుకి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పార్టీలకి దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే పట్టం కట్టారో రాబోయే రోజుల్లో
జనసేన పార్టీకి కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రజలు పట్టం కడతారనేటువంటి విశ్వాసం, నమ్మకం వైసీపీ నాయకులు కలగబట్టే ఈ రోజున జనసేన ఆవిర్భావ సభని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ కుట్రలో కుయుక్తులకి నుంచి చెల్లవని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాం. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించుకునేటువంటి అన్ని అవకాశాలుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు కూడా సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, విజయవాడ నగరం నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే అర్బన్ కమిటీ వారు కానీ, విజయవాడ నగరంలో ఉండేటువంటి రాష్ట్ర కమిటీ వారు కానీ, అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు కానీ, డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు విజయవాడ నగరం నుంచి. అలాగే పెద్ద ఎత్తున విజయవాడ నగరం నుంచి సభకి 1,00,000 మందికి పైగా తరలి వెళ్లి ఆవిర్భావ సభని విజయవంతం చేయడానికి కూడా మా నాయకులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని కూడా ముందుకు వెళ్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి చెప్తా ఉన్నాం, ఈ ఆవిర్భావ సభ తర్వాత రాష్ట్ర దశ దిశ మారిపోతుంది పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం తర్వాత కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. నగర మేయర్ గారు ఒక లేఖ రాశారు సినిమాలకి, పార్టీ మీరేం చేస్తారు? మేయర్ గారి గురించి మాట్లాడతాను కానీ మా రాష్ట్ర సహాయ కార్యదర్శి గారిని పెట్టుకొని మాట్లాడతాను. నిన్న చూస్తే ఒక్క విజయవాడ నగరం కాదు, రాష్ట్రం మొత్తం కూడా నివేరిపోయింది. మేయర్ గారు సినిమా థియేటర్స్కి లెటర్స్ రాసి టికెట్లు అడగడం అని. బడ్జెట్ మీద వారికి శ్రద్ధ లేదు కానీ ఈ బ్లాక్ టికెట్ల దందా మీద శ్రద్ధ ఉందా అని మాకు డౌట్ వస్తుంది. మీరు కార్పొరేషన్ ఆదాయం పెంచుతారా, లేకపోతే మీ కార్పొరేటర్లకో మీ నాయకులకో మీరు టికెట్లు అమ్ముకునేటువంటి ఏర్పాటు ఏమైనా చేస్తా ఉన్నారని ప్రజలందరూ కూడా అనుమానం వచ్చింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ ప్రిపరేషన్ లో ఇంతవరకు మీరు ఎందుకు అలసత్వం వహిస్తా ఉన్నారు? నగర అభివృద్ధి మీద మీ ప్రణాళికలు ఏంటో ఎందుకు ప్రకటించట్లా? మీరు పార్కులు అభివృద్ధి చేస్తారా? అలాగే మురుగు కాలువలు పారకుండా దోమలు ఇష్టానుసారం విజయవాడ నగరం మొత్తం శైర్యవ్యాహారం చేస్తూ ఉన్నాయి, అవి నిరోధిస్తారా? ప్రజలకి కొండ ప్రాంతాల్లో మొట్ట మార్గం సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాటి మీద దృష్టి పెడతారా? టిట్కోయిల నిర్మాణం మీద మీ చేతకానితనం 3 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కనబడుతోంది, దాని మీద దృష్టి పెడతారా? ఇప్పటికే ప్రజలందరినీ కూడా బాధిస్తూ ఉన్నారు. మీరు చెత్త పన్ను వేశారు, ఇంటి పన్ను పెంచారు, నీటి పన్ను పెంచుతూ ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి పనులు ప్రజలు ఇప్పటికే ఈ పన్నుల భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా భారాలు తగ్గించేటువంటి ప్రయత్నం చేయకుండా మేయర్ గారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్తే మీరు ఒక లెటర్ రాసి సినిమా యాజమాన్యాలని మీరు టికెట్లు అడగడం ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చర్యలు చూసి. దేనికి మీకు 100 టికెట్లు చెప్పండి? మీ నాయకులు మీ కార్పొరేటర్లు ఏం చేసుకుంటారు ఇన్ని 100 టికెట్లు? ఒక్కొక్క సినిమా థియేటర్ నుంచి 100 సినిమా టికెట్లు అంటే ఇవన్నీ కలెక్ట్ చేసి మీరు ఏం చేసుకుంటారు చెప్పండి సమాధానం. గతంలోనే చెప్పా, వైసీపీ నాయకులు బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటారని. ఇప్పుడు జరుగుతుందా లేదా? మేయర్ గారు లెటర్ రాయడమే అందుకు నిదర్శనం. మంత్రి గారి చుట్టూ 420 గారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఉంటారు, దానికి కూడా మీరు మద్దతు ఇస్తారా? ఆయన మంత్రి కాదు, పెద్ద కార్పొరేటర్ అంటున్నారు విజయవాడలో అందరూ. ఆయన పెద్ద కార్పొరేటర్ అంటున్నారు ఆయన అందరూ. ఆయన చేసేటువంటి తప్పుల్లో మీ గ్రీన్ పెన్ తో సంతకం పెట్టించి మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశాడు. ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మహిళ యొక్క గౌరవాన్ని పెంపొందించేటువంటి సూచన మంత్రి గారు చేయాలి కానీ బీసీల ఆత్మ గౌరవం తగ్గేలాగా మీరు ఒత్తిడి పెంచి మేయర్ గారితో ఇటువంటి లెటర్లు రాపిస్తే ప్రజలు మిమ్మల్ని ఊరుకోరని కూడా హెచ్చరిస్తున్నా. మేయర్ గారు కూడా ఇక నుండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించి తీసుకుంటే మంచిదని కూడా వారికి కూడా సూచన చేస్తాం.
డబ్బులకి అడిగారంటే అన్ని 100 టికెట్లు దేంట్లో చెప్పాలి అదేం కాదు. అన్ని 100 టికెట్లు దేనికి? వాళ్ళ సినిమా చూడడానికి బ్లాక్లో అమ్ముకోవడానికి. 100 టికెట్లు దేనికి? ఏం చేసుకుంటారు అవన్నీ? ఏ కార్యకర్తలకి? వారి సమాధానం చెప్పాలి. అన్ని 100 సినిమా టికెట్లు కార్పొరేటర్లకు ఇస్తారా, లేదా నాయకులకి ఇస్తారా, జుతేశ్వర నాయకులకి ఇచ్చి గేట్ బయట బ్లాక్ లో అమ్మిస్తారా అనేది వారు చెప్పాలి సమాధానం. మార్చి 14 మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఈ సభ జరుగుతుంది అంటే రెండు పార్టీల్లో కూడా గుండెల్లో రైలు పెరుగుతున్నాయి. ఎలా ఆపాలా అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు దేనికి కూడా భయపడవద్దు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, రాబోయే ఎన్నికల్లో మన జనసేన పార్టీ ఏ విధంగా యుద్ధం చేస్తుంది అనే అంశాలపై మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంశాలపై చర్చలు చేస్తారు. అది చేశాక ఆ సభ అయ్యాక అప్పుడు జనాల్లో ఎలాంటి రియాక్షన్ అనేది ఉంటుంది ఏంటి అనేది మీరే చూడండి. కాకపోతే ఇప్పుడు సభకు వచ్చి వేలాది మంది సంఖ్యలో ప్రజలు, జన సైనికులు అందరూ వస్తారండి. కానీ ఎవ్వరూ కూడా ఏ అరాచకాలకు పాల్పడవద్దు. ఇది మన జనసేన పార్టీ చాలా శాంతియుతమైన పార్టీ. జన సైనికులు కూడా చాలా జాగ్రత్తగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఎల్లుండి కదా మీకు కావాల్సిన నేను అరేంజ్ చేస్తున్నా ఇస్తాను. అట్లా అట్లా అక్కడ చేస్తాను. మరి ఫోన్ చేయి ఒకసారి అన్న ఫోటో అయిపోతుంది. సంజయ్ గారు రండి. ఎక్కడో రాష్ట్ర కార్యదర్శి దగ్గరికి వచ్చేసి అది